హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పని దొంగ అనే చిన్న పిల్లల కథను చూద్దాం. అనగనగా పురాణ కాలంలో రెండు విచిత్రమైన ఊర్లు ఉండేవి. ఒక ఊర్లో జనం పరమ సోమరిపోతులు, మరొక ఊర్లో జనం కష్టం తప్పితే ఇంకేమీ తెలియని వారు. ఇలా కష్టం తప్పితే వేరేదేది తెలియని వారు ఉన్న ఊర్లో ఒక సోమరిపోతుండేవాడు. ఇటు ఉన్న గడ్డి పరకను తీసి అటు వేసేవాడు కాదు. పోని తక్కువ తింటాడా అంటే 3 మనుషులు సరిపోయే తిండి తేలిగ్గా తినేసేవాడు. అది వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి అందించాలి. ఇక ఊర్లో మిగతా వాళ్ళు రాత్రింబగళ్ళు చెమటోర్చి పనిచేసినా కడుపు నిండేది కాదు. వాళ్ళు మనం ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఎంతకాలం ఈ సోమరిపోతుని ఊర్లోంచి మేపుతాము అనుకుని ఆ సోమరిపోతుని ఊర్లో నుంచి తరిమేశారు. పక్క గ్రామంలోని వారందరూ సోమరిపోతులు. జీవితం అంతా సోమరిపోతుల్లో బతికే వాళ్ళ మధ్య ఒక్కడుండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రాత్రింబగళ్ళు శ్రమ పడేవాడు. అయినా వాడికి తిండి చాలేది కాదు. ఇక గ్రామంలో మిగతా వాళ్ళంతా ఒళ్ళు మంచి పనిచేసేవాళ్ళు కాదు. దొంగతనాలు అవి చేసి ముప్పోదులా తినేవాళ్ళు. అలా సోమరిపోతులా బతికే వాళ్ళకి ఇలా కష్టపడేవాడిని చూసి చిరాకు పడి అందరూ కలిసి వాడిని ఊర్లో నుంచి వెలివేశారు. ఊర్లో నుంచి తరిమేయటం వలన సోమరిపోతు కాలు ఇచ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయేసరికి బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. అటువైపు నుంచి కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా అని వెతుక్కుంటూ వచ్చి అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ నిద్రపోతున్న సోమరిపోతుని చూసి వాడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ రాత్రిగా చెట్టు కింద పడుకున్నారు. ఉదయం ఇద్దరు లేచేసరికి తూర్పు బాగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరు తమ తమ కష్టాలు సుఖాలు చెప్పుకున్నారు. వారిద్దరికి తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు వెలుగులో దూరంగా ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటబ్బా ఇది అని దగ్గరకు వెళ్ళి చూశారు. అక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిని శుభ్రం చేసి ఇద్దరు దండం పెట్టుకున్నారు. ఇలా దండం పెట్టుకోగానే వాళ్ళిద్దరికి కోటి చంద్రుల కాంతితో ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళైనా చాలవు. ఆమె ఒంటి నిండా నగలు ధరించి ఉంది. మన బాటసారుల ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఆ దేవత మరెవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనాన్ని చూడండి అని ఒక భవనం వైపు చూపించింది. అది ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుడి లేత కిరణాలు దాని మీద పడి బంగారం లాగా తెల్లతెలా మెరుస్తుంది. అది నా ఇల్లు. మీరు పొద్దుగోకేలోగా నా ఇంటి వద్దకు వచ్చినట్లయితే మీరు బ్రతికున్నంత కాలం నా అతిథులుగా ఉంచి భోగ్య భాగ్యాలతో ఉండవచ్చని చెప్పి అంతరాధమైంది లక్ష్మీదేవి. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఎన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు కదా, ఇవాళ ఒక్కరోజు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకుని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపలికి ఎలా అయినా పోయి ఆ ఇంట్లో పడదాం. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే, పద త్వరగా పోదాం అన్నాడు. అందుకు సోమరిపోతు, అలా కనపడుతోంది కానీ అదేవైనా దగ్గర ఉందనుకుంటున్నావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం. ఎందుకన్నయ్యా వృధా ప్రయాస? పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. వీడితో పెట్టుకుంటే లాభం లేదనుకుని కష్టజీవి ఒకడే భవనం వైపు నడవసాగాడు. సోమరిపోతు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. అంత దూరం ఎలా నడుస్తాడో ఏంటో.
ఇలాంటి సమయాల్లో కథలో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుంటుంది. రివ్వున పోయి ఆమెచ్చే ఆతిథ్యం ఏమిటో తేల్చుకు వచ్చేవాళ్ళం కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతూ అక్కడి నుంచి కదలలేదు. 10 గంటలయ్యింది. ఇంతలో వాడికి ఒక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దాన్ని ఎక్కిపోతే బాగుంటది కదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేటట్లు పరిగెడుతూ మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి బెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీదే పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలాగూ చచ్చింది, కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుని చచ్చిన గాడిదనే నిండుగా తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవడం ఎందుకు, ఈ తాబేలునెక్కిపోదాం అని బయలుదేరాడు. చీకటి పడుతుండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుకోక వచ్చింది. ఇకనైనా తాబేళ్ళను వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేం అన్నాడు. అందుకు సోమరిపోతూ, అదిగో అక్కడ కనపడేదేగా ఇల్లు, ఇక్కడి నుంచి పొడుకుని ద్రొల్లుకుంటూ వెళ్ళినా సరే సరైన సమయానికి చేరతాము. నువ్వు ముందే పోయి మాత్రం ఏం చేస్తావు అన్నాడు. కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలు పెట్టాడు. పొద్దుగూకే సమయానికి కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి అతన్ని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలునెక్కి మెల్లగా వాకిలి దగ్గరికి వచ్చేసరికి తలుపులు మూసుకున్నాయి. తలుపులు తెరమని దబదబా బాదాడు, కానీ తలుపులు తెరుచుకోలేదు. ఏమీ లేని దానికి అనవసరంగా ఎంత శ్రమ పడ్డాను. సర్లే, ఈ వాకిలి మీదే తలబెట్టి పడుకుంటాను అన్నాడు సోమరిపోతు. తెల్లవారాక చూస్తే సోమరిపోతు పడుకున్న చోటు పక్కన ఒక చిన్న నత్త ఉంది. అదే సోమరిపోతుకి తోడైంది. కష్టానికి వెనకాడిన వాడు సుఖపడితే సోమరిపోతు మాత్రం ఏమీ సాధించక జీవితంలో అలానే ఉండిపోయాడు. మన జీవితాలు కూడా సోమరిపోతులాగానే తయారయ్యాయి. ఏదైనా పని ఉంటే చేద్దాంలే, ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉందిగా, ఎంతసేపు చేస్తాము, ఇప్పుడు ఆ ఫీల్ లేదు అని ఏ పనినైనా చివరి నిమిషం వరకు సమయం వృధా చేసి చివరికి ఆ పని చేయడానికి సమయం సరిపోక అతుకులు బొంతగా చేస్తున్నాము. ముందు నుంచి శ్రద్ధగా పని పూర్తి చేసి ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ప్రతిసారి ఈసారి అలా ముందు నుంచి చేద్దాం అనుకుంటాము. తిరిగి సోమరిపోతులాగానే ప్రవర్తించడం అలవాటైపోయింది. ఆలోచించండి. ఇక్కడితో ఈ కథ పూర్తయింది. మళ్ళీ వచ్చే కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.